పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జమ్మలమడక రోడ్డులో ఉన్న చంద్రవంక బ్రిడ్జ్ వద్ద నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాగు పూడికతతి పనులకు ఆయన శ్రీకారం చుట్టి అధికారులతో కలిసి 100 రోజుల యాక్షన్ ప్లాన్పై సమగ్రంగా చర్చించారు. భూగర్భ జలాల ఘట్టాన్ని పెంచేందుకు సాగునీటి వనరుల సంరక్షణ అత్యంత కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్యలు చెప్పాను, గతంలో కూడా చెప్పాను, అది ఐడెంటిఫై చేయండి. అట్ ద సేమ్ టైం మధ్యలో పనులు ఆపేశారు, అది మళ్ళీ పెట్టాలి. ఈ సంవత్సరం ఇప్పటికే మనం వేసవి నీటి సమస్యలను విపరీతంగా పల్లెల్లో ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు, అంత తీవ్రత లేదు. అంటే భూగర్భ జలాలు పోయిన సంవత్సరం పడిన వర్షాలు పైకి రావటం మూలంగానే మరి ఈ సమస్య నుంచి మనం బయటపడగలిగాం. భవిష్యత్తులో కూడా మరి ఈ ప్రాంతంలో ఇరిగేషన్ సదుపాయాలను పెంచడం కోసం మరి వరికపూడిసెల ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు కూడా తీసుకురావటం జరుగుతూ ఉంది. వరికపూడిసెల ప్రాజెక్టు మీద ప్రతిపక్షాలకు కూడా సరైన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అనుమతులు వచ్చేసాయి, మొదలు పెట్టేశామని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇప్పటికీ పూర్తి అనుమతులు ఈ రోజు కూడా రాలేదు. ఈ వాస్తవాలు తెలియకుండా రాజకీయాల్లో ఎలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజుకి కొన్ని అనుమతులు రావాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు టెండర్ కాల్ఫర్ చేయాలా, అప్పుడు వరికపూడిసెల ప్రాజెక్టు అనేది నిర్మాణం చేపట్టాం. ఒక్క అటవీ శాఖ అనుమతి రాగానే వరికపూడిసెల ప్రాజెక్టులు అన్నీ మరి వచ్చేసాయని చెప్పి అజ్ఞానంతో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజుకి వాటర్ కమిషన్ పర్మిషన్ రావాలి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ రావాలి, ఇంకా 2-3 పర్మిషన్లు రావాలి.